చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా తన 2 ట్రాక్టర్ల మామిడి పంటను రోడ్ల మీద పోసి నాశనం చేశారని రైతు దుర్వాసుల నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా వైసీపీ నాయకులు తాను మార్కెట్కు పంపిన 2 ట్రాక్టర్ల మామిడి పంటను రోడ్ల మీద పారబోసి తొక్కి నాశనం చేశారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల తన ఏడాది కష్టం వృధా అయిపోయిందని ఆరోపణ వ్యక్తం చేశారు. ట్రాక్టర్లు తోలుకొస్తానే అంతే. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి వస్తానని ఆయన ఆనందం కోసము నాది రోడ్లో పోసేసి దాన్ని తొక్కిచ్చేసి నా సంవత్సరం అంతా పండించిన పంటని నన్ను ఎంత వృధా లేకుండా చేసి గవర్నమెంట్ సబ్సిడీ పోయా నాకు నా సొంత కాయ కూడా నేను ఈ పొద్దు నేను అమ్ముకోలేకుండా రోడ్డు మీద పోసి తొక్కిచ్చేసుకోవచ్చు. ఈ పొద్దు అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ వైసీపీ గుండా నాయకులు ఈ పని చేసి నేను ఎట్టా లేకుండా ఈ పొద్దు నేను సంవత్సరం చేసిన పంట అంతా నాకు వృధా అయిపోయి నా బాధను ఇవ్వనికని చెప్పేసి నాకు ప్రభుత్వం ఇచ్చేది పోయా. నేను ఇప్పుడు నాది అమ్ముకునే అవకాశం లేకుండా పూసింది. జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి నా జీవితం అంతా ఈ సంవత్సరం అంతా నాకు పూసా. ఈ వైసీపీ నాయకులు ఈ పొద్దు చీరవ కట్టుకొచ్చి నా ట్రాక్టర్ని ఎత్తి రోడ్డు పాలు చేసి నా ట్రాక్టర్ని తొక్కిచ్చేసి ఎందునా లేకుండా మళ్ళీ కూడా నేను దాన్ని ఎత్తి పోసుకోలేకుండా కూడా పరిస్థితి తొక్కిచ్చేసి ఇది దయచేసి మా ప్రభుత్వం మా గిట్టుబాటు మా సంవత్సరం అంతా చేసిన కష్టం కానీ ఇది దయచేస్తే నా జీవనం గడుపుకుంటాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా తన 2 ట్రాక్టర్ల మామిడి పంటను రోడ్ల మీద పోసి నాశనం చేశారని రైతు దుర్వాసుల నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా వైసీపీ నాయకులు తాను మార్కెట్కు పంపిన 2 ట్రాక్టర్ల మామిడి పంటను రోడ్ల మీద పారబోసి తొక్కి నాశనం చేశారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల తన ఏడాది కష్టం వృధా అయిపోయిందని ఆరోపణ వ్యక్తం చేశారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి నుంచి వర్మ లైవ్ లో అందించి సిద్ధంగా ఉన్నారు. ఎస్ వర్మ. సోని, నిన్న వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా మామిడికాయలు రోడ్డు మీద పడివేసి తొక్కువేసిన ఘటన ప్రస్తుతం దుమారం రేపుతుందని చెప్పొచ్చు. 4 ట్రాక్టర్ల మామిడి లోడ్లను జగన్ రాక సందర్భంగా ఆయన ర్యాలీకి ముందుగా కొంతమంది వ్యక్తులు నేల మీద వేసి దాన్ని ట్రాక్టర్లు తొక్కించిన ఘటన అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే దీంట్లో తొలుత ఈ 4 ట్రాక్టర్లు కూడా వైసీపీ నేత ప్రకాష్ రెడ్డిదేనని అనుకున్నారు. అయితే ఆ తర్వాత చూస్తే 2 ట్రాక్టర్లు మాత్రమే వైసీపీ నేతవు కాగా ఇందులో మరో 2 ట్రాక్టర్లు బంగారుపాళ్యానికి సంబంధించి కూడా ఒక రైతు దుర్వాసుల నాయుడుగా గుర్తించడం జరిగింది. అయితే రైతు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాను మార్కెట్ కని చెప్పి ఈ 2 ట్రాక్టర్ల లోడ్లు పంపించడం జరిగింది. ఏడాది మొత్తం కూడా ఎంతో కష్టపడి ఈ పంటను పండించాను, దీన్ని ట్రాక్టర్లతో పంపిస్తే తీరా అక్కడ వైసీపీ నాయకులు బలవంతంగా డ్రైవర్ ని బెదిరించి మరి ఏదైతే నేల మీద పాడేసి తొక్కేసి తన పంటను నాశనం చేశారని చెప్పి తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఘటన పైన ఇప్పటికే నిన్న సాయంత్రమే చిత్తూరు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ మీద అయితే కేసు నమోదు చేయడంతో పాటు వైసీపీ నేతల మీద కూడా చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం రైతు యొక్క ఆవేదన చూసి చలిస్తే అందరూ కూడా అతని పరిస్థితి చూసి కూడా ఆవేదన పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ రాజకీయాల కోసం తన పంటను నాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి రైతు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం రైతు ఒకవేళ ఫిర్యాదిస్తే దాని ప్రకారం కూడా కేసులు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తం మీద వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి గుమికూడిన వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు ఆంక్షలు కూడా బేఖాతరు చేసి పర్యటనలో పాల్గొన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. సోని, ఎస్ వర్మ, ఇది కావాలనే చేసి ఉండొచ్చా, ఎలా అనుకోవచ్చు? అయితే జగన్ పర్యటన ర్యాలీకి మరి కాసేపట్లో ర్యాలీకి వస్తారనగా బంగారుపాళ్యం నుంచి ఏదైతే జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో ఒకసారిగా
ట్రాక్టర్లు రావడం జరిగింది. ఒక సన్న ఇరుకు మార్గం గుండా ఆ ట్రాక్టర్లు తీసుకురావడం కూడా జరిగింది. అయితే ఆ ట్రాక్టర్లు ఆ తర్వాత ఆపోజిట్ గా హైవే దాటుకొని ఆ పక్కనే ఉన్న మార్కెట్ యార్డ్కి వెళ్లాల్సిన ట్రాక్టర్లు అయితే ఒక్కసారిగా జగన్ వచ్చిన నేపథ్యంలో ఏదైతే వైసీపీ నేతకు చెందిన 2 ట్రాక్టర్ల లోడుతో పాటు ఈ రైతు దుర్వాసుల నాయుడికి సంబంధించిన కూడా ఆ 2 ట్రాక్టర్ల లోడును కూడా బలవంతంగా అప్పటికప్పుడు నేల మీద పడవేయించిన పరిస్థితి అయితే ఉంది. అయితే డ్రైవరు అక్కడ ఉన్న నాయకులు బెదిరించడంతో రైట్ రైట్ వర్మ పాల్పడినట్టుగా కూడా రైట్ వర్మ మీరు హోల్డ్ లో ఉండండి. దుర్వాస నాయుడు మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఎస్ నాయుడు గారు, మనం చూసుకోవచ్చు పంట నష్టం 2 ట్రాక్టర్ల పంట నష్టమైనట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఏమంటారు? ఏమనేది మేడం, సంవత్సరం అంతా మాది పంట ఇది. హలో చెప్పండి చెప్పండి నాయుడు గారు. సంవత్సరం అంతా పంట మేడం ఇది. ఉమ్, మేము సర్వీస్ రోడ్ లో పెట్టినాము దీనికాడ ఏ బ్రిడ్జికా ఇది ర్యాంప్ కాడ. ఉమ్, వీళ్ళు ఒక తూరుగా వచ్చే ఆనందాల పైన మావి టిఫిన్ లేపేసి మా ట్యాక్సీ ముందు ఎగస్తారు వాళ్ళు. ఉమ్, మేమేం చేసేది మేడం, గుంజుకొని ఆ పని చేసినారు వైసీపీ నాయకులు అందరూ జరి. మేము ఆంటీ కొట్టేట్లుగా ఉన్నారు కాబట్టి మేము ట్యాక్సీలు తీసేసి మేము సైడ్ పూసినాం. ఆ, వీళ్ళు ఆనందాల పైన ట్యాక్సీ టిఫిన్ లేపుతుంటే వెనకాల డాన్స్ వేస్తున్నారు. ఉమ్, ఇది పరిస్థితి మేడం. సంవత్సరం అంతా మేము అప్పులు చేసుకొని ఈ అప్పు చేతి లేకుండా ఏదో చంద్రబాబు నాయుడు కాబట్టి 4 రూపాయలు కల్పిస్తే ఈ 4 రూపాయల బదులు మనకు 4 రూపాయలు వచ్చినారని మేము పోతే అది మా రోడ్డు పాలు చేయొచ్చు వాళ్ళు. ఓకే, మరి పోలీసులు వచ్చారా? పోలీసులు వచ్చి వాళ్ళ బందోబస్తుకు వాళ్ళు ఉన్నారు మేడం. ఆయన జగన్మోహన్ రెడ్డితో కూడా ఉమ్, ఈ ట్రాక్టర్కి దానికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఆ, ఇది ఒకవేళ ఇట్లా చేస్తారంటే వాళ్ళు కూడా దానికి బందోబస్తు ఉంటారు. వీళ్ళు అకస్మాత్తుగా తీసుకొని మా డ్రైవర్ దగ్గర గుంజుకొని ఎత్తి లేపేసి ఇది చేసి మన ట్రాక్టర్ పక్క తోపు కలబెట్టేసి పూస్తారు. ఎస్, ఒక నిమిషం వర్మ గారు, మనం చూడొచ్చు రైతు దుర్వాస నాయుడు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏంటి ఏమనుకోవాలి మనం? అంటే వాళ్ళు అతను తీసుకెళ్లి తెలియకుండా ఇలా చేశారని చెప్పి అంటున్నాడు. రైతు కూడా తన ఆవేదనను ఎక్స్క్లూజివ్ గా కూడా ఐ న్యూస్ కూడా చెప్పుకొని బాధపడటం కూడా జరిగింది. తొలుత మనమే రైతు ఒక ఆవేదన కూడా ఈ బయటకు తీసుకురావడం కూడా జరిగింది. అయితే రైతు ఒకటే చెప్తున్నాడు, ఒక్కసారిగా అక్కడ పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు గుమికూడటంతో తను పక్కకు వెళ్ళిపోయినట్టు చెప్తున్నాడు. అప్పటికే 2 లోడ్ల లారీ ఆ ట్రాక్టర్ తో పాటు రావడం కూడా జరిగింది. అయితే ఏదైతే వైసీపీ నాయకులు 2 ట్రాక్టర్లు నేల మీద పడేసి తొక్కేశారో వెంటనే ఈ ట్రాక్టర్లు అక్కడే కనిపించడంతో వీటిని కూడా బలవంతంగా అక్కడ ఉన్న డ్రైవర్ ను బెదిరించి ఈ విధంగా చేశారని చెప్పి రైతు దుర్వాసుల నాయుడు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు తాను పంట నష్టపోయాను, తను ఎవరు ఆదుకుంటారని చెప్పి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాను చిన్నపాటి రైతు అని సంవత్సరం పొడవునా ఎంతో కష్టపడి పంటను పండించాను, తను ఎవరు ఆదుకుంటారు ఇప్పుడు అని చెప్పి అతను తీవ్ర ఆవేదన వ్యక్తం చేయటం ఐ న్యూస్ తో తన బాధను పంచుకోవటం కూడా మనం చూసాం. మరి అతను ఫిర్యాదు ఒకవేళ పోలీసులు తీసుకుంటే దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మరి రైతుకు నష్టపరిహారం ఎవరు ఇస్తారు, ఒకవేళ వైసీపీ నేతలు ఇస్తారా లేకపోతే ప్రభుత్వం నుండి వస్తుందా మరి తెలియదు. కానీ ప్రస్తుతం రైతు అయితే ఈ రాజకీయాల వల్ల రైతు నష్టపోయిన పరిస్థితి అయితే నిన్న జగన్ పర్యటన ద్వారా మనం చూసామని చెప్పొచ్చు. సోని, ఓకే వర్మ, ఇంత జరుగుతున్నప్పుడు వాళ్ళకి తెలిసే చేశారు కదా, ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు వాళ్ళు వైసీపీ నాయకులు కూడా ఎందుకు ఇలా చేస్తుండొచ్చు? ఎన్నో ఏళ్ళ కష్టమైన పంట కదా అది, ఎన్నో ఏళ్ళు కష్టపడితే వచ్చిన పంట అది. ఆ పంటని ఇలా నాశనం చేయడం ఏంటి అసలు? అంటే రైతులు సహజంగా ఈ మధ్య కాలంలో మామిడి ధర తగ్గిపోవడంతో గిట్టుబాటు ధర ఆశించిన రాకపోవడంతో ఒక దశలో ఆగ్రహంతో అక్కడక్కడ కొన్ని మార్కెట్ యార్డ్ దగ్గర జ్యూస్ ఫ్యాక్టరీల దగ్గర పంటను పడవేసి వెళ్ళిపోవడం సహజంగా జరిగిన పరిణామమే. అయితే ఇప్పుడు నిన్న జరిగింది మాత్రం కృత్రిమంగా రాజకీయాల కోసం కేవలం జగన్ పర్యటన అక్కడ వస్తున్న సందర్భంగా ఈ మామిడి గతంలో జరిగిన ఈ ఘటనలు మళ్ళీ ఒకసారి క్రియేట్ చేసి దాని ద్వారా అక్కడ తమకు రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ నేతలు భావించినట్టుగా తెలుస్తోంది. అయితే ఒకవేళ అలా చేసినప్పటికీ కూడా వాళ్ళ పంటను అంటే వైసీపీ నేతలకు చెందిన 2 ట్రాక్టర్ల లోడ్లు నేల మీద పారేసినా కూడా అది కాకుండా మళ్ళీ రైతుల జోలికి ఎందుకు వెళ్లారనేది ఇప్పుడు ప్రశ్నగా ఉంది. అతను ఒక పేద రైతుగా మనం మాట్లాడినాము. అతను ఆవేదన కూడా వ్యక్తం చేశాడు. 2 ట్రాక్టర్ల లోడ్ అంటే అతను మొత్తం ఏడాది పొడవునా మామిడి పంట అనేది ఏడాదికి ఒక్కసారిగానే వస్తుంది. ఆ పంట ఇప్పుడు అతను నాశనం అయిపోవడంతో అతను తీవ్ర బాధ వ్యక్తం చేస్తున్నాడు. అతను కూడా అక్కడి నుంచి అదేమని ప్రశ్నించినప్పటికీ కూడా ఆ నేతల గుంపు చూసి భయపడి అతను వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ తర్వాత తన ఆవేదన వ్యక్తపరిచాడు. అలాగే ఐ న్యూస్ ద్వారా ఎక్స్క్లూసివ్ గా కూడా తన యొక్క బాధను
పంచుకున్నాడు. ఇప్పటికైనా రైతుకు సంబంధించి అటు ప్రభుత్వ పరంగా కూడా న్యాయం చేయాలని మిగతా అక్కడ గ్రామస్తులు కోరుతున్నారు. అలాగే వైసీపీ పార్టీ కూడా ఈ నష్టపరిహారం ప్రకటించాలని చెప్పి కూడా అక్కడ రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సోని. ఓకే రైట్, థ్యాంక్ యూ వర్మ, అలాగే థ్యాంక్ యూ దుర్వాస నాయుడు.